మరొక సువార్తలో సురోఫెనికయ వంశస్థురాలు అని చెప్పబడింది. అంటే కనాను సంబంధమైనటువంటి జాతికి చెందిన స్త్రీ. ఈమె కూతురు దురాత్మ పీడితురాలై శోధించబడతా ఉండి చావుకి అతి సమీపం అయిపోయింది ఆమె బిడ్డ. అయితే ఈమె యేసు ప్రభువుని గురించి తెలుసుకుంది. నాకు తెలిసి ఆ స్త్రీని గురించి పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, ఆ కనాను జాతుల్లో ఈ సురోఫెనికయ వంశస్థుల జాతి ఇది ఒక హోదా కలిగినటువంటి వ్యక్తులట. వీళ్ళు ఒక రేంజ్ పర్సన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు రాజవంశాలని ఉంటాయి కదా, అట్లా ప్రత్యేకింపబడిన వంశాలలో ఈ సురోఫెనికయ వంశస్థురాలు ఈ వంశం కూడా ప్రఖ్యాతి గాంచింది అనమాట వాళ్ళ కనానీయుల్లో, వాళ్ళ జాతుల్లో. అయితే యేసు ప్రభుని గురించి ఆమె వింది. నాకు తెలిసి ఆమెకున్న స్తోమతలో ఆ బిడ్డని బాగు చేసుకోవడానికి చాలా తిప్పలు పడి ఉండొచ్చు. మనం కూడా మన ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు మన బిడ్డల్ని గురించి కానీ ఇతరత్ర ఏ సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడటానికి మానవ ప్రయత్నాలుగా చాలా చేస్తాం. ఆమె కూడా ఆమెకు తెలిసిన ప్రయత్నాలు చేసింది, పాపం ఫలించలేదు. చివరికి ఎట్లా నా బిడ్డని ఇట్లా చూస్తా ఎలా ఊరుకోవాలి, నా బిడ్డని ఎట్లా బ్రతికించుకోవాలి, దారి ఏమిటి అని ఆమె వెతుకుతుంది. అయితే వినుట వల్ల విశ్వాసం కలుగునని బైబిల్లో రాస్తుంది. వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును. యేసు ప్రభు చేసేటువంటి కార్యాలను గురించి ఆ నోట వ్యాప్తి చెందుతున్న దినాలు అవి. ఆయన భూమి మీద సంచరిస్తున్నాడు. విశ్వ నిర్మాణకుడు అయినప్పటికీ మనుష్య మాతృడిగా భూమి మీద సాధారణమైన వ్యక్తిగా తిరుగుతున్న రోజులవి. ఆ దినాల్లో ఆయన గూర్చినటువంటి ప్రఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. అలా యేసుక్రీస్తుని గూర్చి అనేక మంది చెప్పుకుంటా ఉంటే ఆ నోట పడి ఈమె దాకా చేరింది అది. కానీ ఆమెకు అంత అందుబాటులోకి ఆయన వస్తాడని ఆమె ఊహించలా. అంత గొప్పోళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళంత తేలిగ్గా అందుబాటులోకి వస్తారా, అది నాకు సాధ్యమైద్దా ఆయన పట్టుకోవటం, మొత్తానికి నిరీక్షించింది. ఆయన ఎట్టి వ్యాధినైనా స్వస్థపరుస్తున్నాడు, ఎలాంటి దయ్యమునైనా వెళ్ళగొడుతున్నాడు అని ఆయన గురించి విని ఎదురు చూసింది, ఆశపడింది. ఆశగల్ల ప్రాణాలను తృప్తిపరిచేవాడు కదా ఆయన. ఆమె యొక్క ఆలోచన, ఆమె నిరీక్షణ ఫలించి ఆమె ఉన్న సమీపానికి యేసుప్రభు వెళ్ళాడు. సిద్ధపరచబడిన హృదయాలు ఆయనకి తెలుసు. ఏ రోజు ఎటు వెళ్ళి సంచరించాలో ఆయనకి తెలుసు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఫలానా అని తెలుసుకొని ఆయన వెంటబడింది. ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కరుణించు అని కేకలు వేయటం మొదలుపెట్టింది. అక్కడ రాసుంది, ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదని రాసుంది. ఆ వెంటబడి కేకలేస్తుంది, అయ్యా ప్రభువా నన్ను కరుణించు కరుణించు అని కేకలేస్తుంటే ఆయన ఆమెతో ఒక్క మాట అయినా పలకలేదని రాస్తుంది. అయితే ఆమె పిలవటం మానుకోలా, కేకలేస్తానే ఉంది. ఆమె కేకల దెబ్బకి శిష్యులకి చీదర పుట్టింది. ఇప్పుడు అసలు వాళ్ళకు లేకపోయినా పక్కనున్న కొసరోళ్ళకి చిరాకు ఎక్కువ. స్తోత్రం, హల్లెలూయా. విసిగించుకుంటారు. యేసు ప్రభు ఆయన మౌనంగా వెళ్తున్నాడు. ఆ వెంటబడి కేకలేస్తూ ఉంది, ఏం వినబడినోడు పోయినట్టు పోతున్నాడు. వాళ్ళు ఆయన్ని సమీపించి, ప్రభువా ఈయనతో కేకలేస్తా అరుస్తా గొడవ చేస్తుంది, వినపట్టలేదా, వినట్టు పోతున్నావు, ఈ కేకలు తట్టుకోలేకపోతున్నావు, అరుపులు, ఆమెను పంపి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అయ్యా నేను అన్యుల కోసం కాదు, ప్రస్తుతం ఇశ్రాయేలు ఇంటి వారై
నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆ మాట అన్నాడు శిష్యులతో. అయితే అయినను ఆమె వచ్చి వెంటబడింది, కేకలేసింది. ఆయన ఆగలేదు, వినిపించుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. ఈ లోపు శిష్యులు ఆ కేకలు విని ఈ మాట అంటే ఆయన ఆ మాట అన్నాడు. ఆ మాట అంటానికి ఆగాడు, ఆగి వాళ్ళతో ఆ మాట అన్నాడు. ఈ గ్యాప్లో వెంటబడి పరిగెత్తుతుంది కదా, వచ్చి ఆయనకు మ్రొక్కి ఏం చేసింది? ప్రభువా నాకు సహాయము చేయమని ఆయన అడిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అని ముందుకు సాగుతుంటే, ఓ రకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన మాట అది. అప్పుడు ఆమె ఉంది, మరి కుక్క పిల్లలు ఎలా బ్రతకాలి? పిల్లలు తినే ఆ బల్ల మీద నుంచి పడే మొక్కలే కదా కుక్క పిల్లలు తిని బతికేది. ప్రభువా ఆ లిస్టులో చేర్చుకొనైనా నాకు సాయం చేయ అంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆగి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక, వెళ్ళు అన్నాడు. ఆ ఘడియలోనే ఆమె కూతురు బాగుపడింది. సింపుల్గా నేర్చుకోదగ్గ పాఠాలు ఏమున్నాయో తెలుసుకొని మనం ముందుకెళ్దాం. మొట్టమొదటిది ఏంటంటే, పిల్లకున్న సమస్య ఏంటో తను గ్రహించగలిగింది. ఆమె గొప్పతనాల్లో విశ్వాసం గొప్పది అన్నాడు కదా. నిజంగా అలా అనిపించుకోవడానికి మనకు కూడా ఆశ ఉంటుంది. నిజంగా యేసయ్య మనల్ని అలా ప్రశంసిస్తే ఎంత బాగుండు. ఆ మాట మనల్ని అనగలడా? అమ్మ నీ విశ్వాసం గొప్పది, నాయన నీ విశ్వాసం గొప్పది అనగలడా? బా అంటే ఎంత బాగుండు. కానీ మన విశ్వాసాన్ని మెచ్చుకుంటాడా? మెచ్చుకునే స్థితిలో మనం ఉన్నామా? పరిశీలించుకుందాం ఏమైంది. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే స్తోత్రం. మొట్టమొదటి విషయం ఏంటంటే, తన కుమార్తెకున్న సమస్య ఏదో గుర్తుపట్టింది, దానికి పరిష్కారం ఎక్కడుందో వెతికింది. ఇది మొదటి సంగతి. కేకలు పెంచింది. శిష్యుల గోల తట్టుకోలేక ఏంది గోల అన్నారు. ఆయన వాళ్ళకు కూడా ఆన్సర్ ఇచ్చాడా? సరే మీరు వచ్చారుగా కేకలేస్తుందని మీరే చూడండి అన్నాడా? అబ్బే వాళ్ళకి ఆ పని చెప్పలా. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎక్కడికి నేను పంపబడలేదు అన్నాడు. అంటే ఏంటి? నేను ఆమెకు సాయం చెయ్యను అని చెప్పకని చెప్పాడు. ఆన్సర్ ఇవ్వను అని చెప్పకని చెప్పాడు. అయితే ఆ మాట విని ఆమె ఏం చేసిందో తెలుసా? నేను గతి లేనిదాన్నా, దిక్కులేనిదాన్నా, నేనేం తక్కువదన్నా, నేనేంది, నా కెపాసిటీ ఏంది, నా క్యాడర్ ఏంది, అస్సలు ఏంది, నేను కేకేస్తే అలాగెళ్ళిపోతున్నాడు ఏంది? ఉంటే ఉంది, పోతే పోయింది, కూతురు పదా అని వెళ్ళిపోలా. ఆయన పరిశోధిస్తే ఆమె పాస్ అయిందండి. పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడు. అంటే మీరు కుక్క పిల్లలు అంటాడు, అవమానంగా అవమానపరిచినట్టు మాట్లాడాడు. అదే మాట నేను మిమ్మల్ని అంటే ఉంటారు. ఇక మిమ్మల్ని శాలేమన్నా అని పోతే ఎందుకు కుక్క పిల్లలు అంటున్నాడు. నేను రాను బామ్మ, ఏంది అసలు నోరు కుదరట్లా ఆయనకి, ఏంది కుక్క పిల్ల అంటున్నాడు ఏంటి చండాలంగా? అంత మాట అంటే ఆయన వదిలిపెట్టదే. ఏమంది, ఎంత తగ్గించుకుందో చూడండి ప్రభువా. మరి కుక్క పిల్లలు ఎట్ట బతకాలంది? పిల్లల రొట్టె మొక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదంటే మరి కుక్క పిల్లలు ఎలా బతకాలి? వాటికి మేత ఎక్కడా? పిల్లలు తిన్నంగా మిగిలిన ముక్కలే కదా అనుకో. మేము కుక్క పిల్లలమే అనుకో, కుక్క పిల్లలమే అనుకో, నీ వాళ్ళు పిల్లలే అనుకో.
కనీసం వాళ్ళు తినంగా వాళ్ళకి ఇవ్వంగా మిగిలిన అన్నా మాకు వేయాలి కదయ్యా నువ్వు. ఎంత విషయాన్ని పట్టుకుందో చూడండి ఆమె. అహంకారంతో పోగా తమను తాము తగ్గించుకొని ధన్యులైన వారి జాబితాలో ఈమె కూడా చేర్చబడింది. ఎంత ధన్యత లభించింది ఆమెకంటే ఆ మాట అనేసరికి యేసయ్య హృదయం కదిలిపోయింది. అరే దీనురాలు, గర్వహృదయురాలు కాదు.